పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోయింది. అంటే అమెరికా అండతో. అమెరికా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివింది. మొన్న 6వ తారీఖున పాకిస్తాన్లో డిఫెన్స్ డే జరిగింది. ఆ డిఫెన్స్ డే రోజులో ఆ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి కొంతమంది మాట్లాడారు అధికారులు. అమెరికా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివారు. అది అందులో ఏంటంటే, భారతదేశానికి చెందినటువంటి 6 జట్లను కూల్చేశాం, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక్క విమానం కూడా భారత్ కూల్చలేకపోయింది. భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి ప్రతిచర్యగా చేపట్టినటువంటి బనియాన్ మర్సూస్ సూపర్ సక్సెస్ అయింది. అల్లా దయతో భవిష్యత్తులో భారతదేశానికి చెందినటువంటి 60 జట్లు కూడా కూల్చేయగలం, మనకు ఆ దమ్ముంది, కెపాసిటీ ఉందంటూ ఆ రోజు 6వ తారీఖు జరిగినటువంటి డిఫెన్స్ డేలోనైతే అధికారులు అక్కడ విచ్చలవిడిగా మాట్లాడారు. 6-0 तक महदूद नहीं रहेगा, बल्कि अल्लाह की मदद से 60-0 होगा. అది అంటే అమెరికా చైనా ఏదో ఒకటి అండగా ఉంటే మాట్లాడగలం, లేదంటే లేదు. ఇది అమెరికా స్క్రిప్ట్ అని చాలా పక్కగా తెలుస్తోంది. ఈసారి మాత్రం వస్తే మరి ఖచ్చితంగా కాలు పట్టుకున్న భారత్ వదలదు, కానీ ఆ రోజు వదిలి చిన్న తప్పు చేశామేమనిపిస్తుంది.